ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోను లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు రైల్వే కనెక్టివిటీ పెంపుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. విశాఖలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. అనంతరం రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక కంటైనర్ రిఫర్ రైలు అవసరమని సీఎం కోరారు. అలాగే ఈస్ట్ వెస్ట్ రైల్వే ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభించేలా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కోరగా త్వరలోనే జారీ చేస్తామని రైల్వే మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని పోర్టులకు రైల్వే కనెక్టివిటీ పెంపు, కొత్త రైల్వే మార్గాల అభివృద్ధి, హింటర్లాండ్ అనుసంధానం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఏపీ అభివృద్ధికి రైల్వే మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం సహకారం అందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు.